ఈ భూమిపై మనకు మిగిలి ఉన్న సమయం ఎంత? ఒకవైపు ప్రపంచమంతా పోరాటాలు, యుద్ధాలు. మరోవైపు భీకరమైన భూకంపాలు. ఇంకోవైపు ఊర్లన్నీ ముంచెత్తుతున్న వరదలు. ఇవి చాలవన్నట్టు వాతావరణం పూర్తిగా మారిపోయి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ప్రపంచమంతా వేడికి విలవిల్లాడుతోంది. ఇక మన దేశంలో చూసుకుంటే అసలు హత్యలు ఎంత దారుణంగా పెరిగిపోయాయో రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నా. ఎటు చూసినా రోడ్ల మీద ప్రొటెస్టులు, ప్రైడ్ మూమెంట్లు, ఊహించని రాజకీయ మార్పులు. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పిన ఈ యుద్ధాలిక ఆగవా? ఒకవేళ ఆగితే ఎలా ఆగుతాయి? సమయం చాలా తక్కువగానే ఉంది. ప్రపంచం చివరికొచ్చేసింది. పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచం ఎలా ముగింపుకు వచ్చేసింది అనేది ఒక్కొక్కటిగా మీతో పంచుకోవటానికి ప్రభువు కృప చూపించాడు. టాపిక్లోకి వెళ్లే ముందు మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలి. చూజన్ 7 తెలుగు అనే మన సెకండ్ ఛానల్ పేరు మార్చబడింది. మన రక్షకుడు జీజస్ అని ఛానల్ పేరు మార్చడం జరిగింది. ఇక మీదట ఆ ఛానల్లో కూడా రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. కానీ మన రక్షకుడు ఛానల్లో వచ్చిన వీడియోస్ మన రక్షకుడు జీజస్ ఛానల్లో ఉండవు. మన రక్షకుడు జీజస్ అనే ఛానల్లో పబ్లిష్ చేసే వీడియోస్ మన రక్షకుడు ఛానల్లో ఉండవు. సో 2 ఛానల్స్లోనూ వేరు వీడియోలు పబ్లిష్ అవుతూ ఉంటాయి. కాబట్టి 2 ఛానల్స్ను మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 2 ఛానల్స్లోనూ వేరు వీడియోలు పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఆ ఛానల్ కూడా మనందరికీ ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రార్థిస్తున్నాను. ప్రభువు ద్వారం దగ్గరే ఉన్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వధువు సంఘం సిద్ధపడాలి. ఈ పనిలో మీరు కూడా భాగస్థులు అవుతున్నారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ 2 ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రభువు అప్పగించిన పని ఆయన ఇచ్చిన బలముతో, ఆయన కృపతో, మన రక్షకుడు యేసుక్రీస్తు కుటుంబంలో భాగమైన మీ తోడ్పాటుతో జరుగుతుంది. కాబట్టి దయచేసి మెలకువగా ఉండండి, ప్రార్థనలో గడపండి, దేవునితో నడుస్తూ పాపము చేయకుండా జాగ్రత్త పడండి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండండి. ఈ రోజుల్లో ప్రపంచమంతా పోరాటాలు, రాజకీయ మార్పులు, ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి. అలాగని అన్నీ చెడ్డవే జరగట్లేదు. కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కానీ వీటన్నిటి మధ్యలో పడిపోయి బైబిల్ ప్రవచనాలు కళ్ళ ముందే ఎలా నెరవేరుతున్నాయో చూసేంత టైం కానీ ఇంట్రెస్ట్ కానీ చాలామందికి ఈ రోజుల్లో లేకుండా పోయింది. కానీ మనకు దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకుని ప్రకాశమానులును నిర్మలులను ఆగుతురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. లూకాసువార్త 21వ అధ్యాయము 28వ వచనం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకునడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. చూసారా, ప్రభువు రాక కోసం, ఆయన ఇచ్చే విమోచన కోసం ఎదురు చూసే నీకు, నాకు, మనందరికీ ఈ ప్రవచనాల నెరవేర్పుల మీద దృష్టి పెట్టగలిగే జ్ఞానాన్ని, గ్రహింపును దేవుడిచ్చాడు. ఇది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప కృప. చాలామందికి ఈ అవకాశం లేదు, కానీ మనకుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగులో యుగాంతపు సూచనలను తెలుసుకుందాం. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, షలోమ్. మీ అందరికీ వందనాలు. కొంతకాలంగా మనం యుద్ధం గురించి మాట్లాడుకోలేదు. చాలా రోజులైంది. నెల రోజులుగా భయంకరమైన యుద్ధం జరుగుతూనే ఉంది. పరిస్థితులు చాలా వేగవంతం అవుతున్నాయి. అసలు ఈ నెలలో ఏం జరిగింది? వాక్యపు వెలుగులో ఈ పరిస్థితులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. జూన్ నెలలో చేసుకున్న తాత్కాలిక సీజ్ఫైర్ ఒప్పందం జూలై 7తో ముగిసిపోయింది. జూలై 7న సముద్రంలో ఓడలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా దాడులను మొదలుపెట్టింది. దీనికి రివెంజ్ కింద జూలై 8వ తారీఖున రాత్రి ఇరాన్ తన మిసైల్స్తో, డ్రోన్లతో బెహ్రెయిన్, కువైట్లలో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లను టార్గెట్ చేసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దీనికి స్పందిస్తూ ఇక ఇరాన్తో సంధి ముగిసింది, ఇరాన్పై గట్టిగా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. జూలై 11వ తారీఖున హార్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఒక సైప్రస్ కంటైనర్ ఓడపై ఇరాన్ దాడి చేయడంతో జూలై 12 నాటికి ఆ రూట్లో షిప్ల రాకపోకలు పూర్తిగా పడిపోయాయి. రోజుకు కేవలం 14 షిప్పులు మాత్రమే తిరిగాయి. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని దాదాపు క్లోజ్ చేసేసింది. ఇదే టైంలో యెమెన్లోని హౌతీ ఎయిర్పోర్ట్పై సౌదీ ఫైటర్ జెట్స్ దాడులు చేశాయి. దానికి జూలై 13న హౌతీలు రివెంజ్ తీసుకున్నారు. సౌదీ చేసిన దాడులకు ప్రతీకారంగా యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అబుహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై డ్రోన్లు, మిసైల్తో దాడులు చేశారు. జూలై 15 నుంచి 19వ తారీఖు వరకు వరుసగా 6 రోజుల రాత్రులు భీకరమైన అమెరికా వైమానిక దాడులు జరిగాయి. జూలై 15న అమెరికా ఇరాన్పై ఈ మధ్యకాలంలో అతిపెద్ద సైనిక చర్యను ప్రారంభించింది. జూలై 17 నాటికి వరుసగా 6వ రాత్రి కూడా అమెరికా ఇరాన్లోని బ్రిడ్జిలు, రైల్వే స్టేషన్ల వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్ మాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. ఇక జూలై 21 నుండి 25వ తారీఖు వరకు సరిగ్గా 13 రోజుల పాటు దాడులు ఆగలేదు. పైగా అమెజాన్ డేటా సెంటర్పై దాడి జరిగింది.
21వ తేదీన హార్మూజ్ జలసంధిలో ఇరాన్ మరో ఆయిల్ ట్యాంకర్పై దాడి చేయడంతో అమెరికా వరుసగా 10వ రోజు కూడా ఎయిర్ స్ట్రైక్ చేసింది. జూలై 24న ఇరాన్ తన డ్రోన్లతో బహ్రెయిన్లో ఉన్న అమెజాన్ AWS డేటా సెంటర్ను కూల్చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. జూలై 25 నాటికి వరుసగా 13 రాత్రుల పాటు ఈ పరస్పర దాడులు జరిగాయి. అమెరికా ఇరాన్ పోర్టులను బ్లాక్ చేసింది. ఇక జూలై 26 నుండి 27 వరకు కాస్త తగ్గింది. ఎలా అంటే 2 వారాల భీకర దాడుల తర్వాత జూలై 26 నుండి అంటే ఆదివారం నుండి అమెరికా వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. దాడి చేయకుండా కొంచెం ఆగారు. ఇరాన్ కూడా అమెరికా దాడులు ఆపితే తాము కూడా ప్రతీకార దాడులు ఆపుతామని చెప్పింది. ఓమన్ దేశం మధ్యవర్తిత్వంతో చర్చలు మొదలయ్యాయి. జూలై మొదటి వారం నుండి 27వ తేదీ వరకు జరిగిన ఈ పరిణామాలను మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతున్నది కేవలం 2 దేశాల మధ్య ఒక చిన్న బోర్డర్ గొడవ కాదు. ఇది ప్రపంచాన్ని శాసించే ఒక మహాయుద్ధం, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్. ఇది ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన 3 పాయింట్లున్నాయి. అవేంటంటే, మొదటిది ఆర్థిక వ్యవస్థపై దెబ్బ. ఇరాన్ డైరెక్ట్గా అమెరికాను ఢీకొట్టడం కష్టం కాబట్టి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి? హార్మూజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ప్రపంచంలోనే 3 ఆయిల్ సప్లై జరిగే అతి ముఖ్యమైన సముద్ర మార్గం ఇది. దీన్ని ఇరాన్ బ్లాక్ చేసిందంటే దాని అర్థం ప్రపంచం మొత్తం ఆయిల్ లేక విలవిల్లాడిపోవాలి. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకాలి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే పెద్ద మాస్టర్ ప్లాన్. రెండవదిగా టెక్నాలజీ యుద్ధం. ఒకప్పుడు యుద్ధం అంటే కేవలం మిలిటరీ బేస్ల మీద దాడులు చేసుకోవటం. కానీ జూలై 24న ఇరాన్ ఏం చేసిందో చూశారుగా. బహ్రెయిన్లో ఉన్న AWS డేటా సెంటర్ను, అమెజాన్ డేటా సెంటర్ను డ్రోన్తో దాడి చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద డేటా నెట్వర్క్. దీని మీద దాడి జరిగిందంటే గ్లోబల్ కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్నీ ఆగిపోతాయి. అంటే ఇప్పుడు యుద్ధం సైనికుల మీద మాత్రమే కాదు, ఇన్ఫర్మేషన్ మీద, టెక్నాలజీ మీద కూడా జరుగుతోంది. మూడవదిగా ప్రాక్సీ వార్. ఇంకోవైపు సౌదీ అరేబియా, యమన్లోని హౌతీల మధ్య జరుగుతున్న దాడులు కూడా ఈ యుద్ధంలో భాగమే. ఇరాన్ నేరుగా కాకుండా ఈ హౌతీ గ్రూపుల ద్వారా సౌదీ ఎయిర్పోర్ట్ల మీద దాడులు చేయిస్తోంది. అంటే మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా ఒక అగ్నిగుండంలా మారిపోయింది. సో అసలు ఈ 20 రోజుల్లో ఏం జరిగిందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా ఏమో ఇరాన్ లోపలికి వెళ్లి వాళ్ళ బ్రిడ్జిలు, రైల్వే స్టేషన్లు, పోర్టులు పూర్తిగా నాశనం చేసి వారిని ఆర్థికంగా కోలుకోకుండా చేయాలని చూస్తుంది. ఇరాన్ ఏమో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దారిలో వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను, అలాగే అమెజాన్ లాంటి డేటా సెంటర్లను పేల్చేసి ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తుంది. అయితే ఈ 13 రోజుల భయంకరమైన దాడుల తర్వాత జూలై 26, 27 తేదీలలో సడన్గా దాడులు చేయటం ఆపేశారు. ఓమన్ దేశం మధ్యవర్తిత్వంతో ఒక తాత్కాలిక విరామం వచ్చింది. అందరూ ఏమనుకుంటున్నారంటే, అమ్మయ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణిగాయి, ఇక యుద్ధం ఆగిపోయిందేమో అన్నట్టు అనుకున్నారు. మామూలుగా మనం చూస్తే ఈ మధ్యవర్తిత్వాలు, ఈ సీజ్ ఫైర్లు ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. మనం యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఈ విషయాలను మనం గమనిస్తూ వస్తున్నాం. సీజ్ ఫైర్లు చూసి చాలామంది యుద్ధం ఆగిపోయింది, యుద్ధం ఆపేస్తారు, ఇక డీల్స్ జరుగుతాయి అనుకుంటారు. కానీ బైబిల్ ప్రవచనాలు తెలిసిన వాళ్లకు, ప్రపంచ రాజకీయాలు అర్థమయ్యే వాళ్ళకు తెలుసు ఇది ఉత్తుత్త శాంతి అని. తుఫానుకు ముందు వచ్చే ఒక ప్రశాంతంగా ఉండే వాతావరణం అన్నట్టే చాలామందికి ఈ విషయం అర్థమవుతుంది. ఈ 2 రోజులు వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే తెర వెనక ఏదో అతిపెద్ద వ్యూహం రచిస్తున్నారని అర్థం. సరిగ్గా ఈ భయంకరమైన నిశ్శబ్దం మధ్యలోనే పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాల గడియారం ముళ్ళు ముగింపు వైపు కదులుతోంది. జూలై 28వ తేదీన ఎవరు ఊహించని ఒక పెద్ద సంఘటన జరిగింది. వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య కీలక సమావేశం జరగబోతోంది. ఇరాన్పై దాడులు ఆపొద్దు, గట్టి చర్యలు తీసుకోవాలి అని నెతన్యాహు కోరుతున్నారు. మరోపక్క ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ గ్రూపులు జోర్డాన్, ఇరాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ దాడులు చేస్తున్నట్లు ఈరోజే వార్తలొచ్చాయి. ఈ విషయాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక రాజకీయ సమావేశం అని. కానీ దేవుడు నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే రాజుల హృదయాలు ఆయన చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయి. ఒకవైపు ట్రంప్ 2 వారాల భీకర దాడుల తర్వాత యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చారు. మరోవైపు ఇరాన్ తన న్యూక్లియర్ ప్లాన్లని రీబిల్డ్ చేస్తోంది. ఇంకోవైపు రష్యా, ఉక్రెయిన్లు ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధంలోకి నేరుగా అడుగుపెట్టాయి. మరి యుద్ధం ఇలాగే సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. అందుకే జూలై 26 ఆదివారం రోజున అమెరికా జనరల్స్ ఇచ్చిన సలహాతో ప్రెసిడెంట్ ట్రంప్ దాడులను తాత్కాలికంగా ఆపేశారు. జూలై 27న ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు చాలా ఓపిక ఉంది, చర్చల వల్ల ఏదైనా మంచి జరగొచ్చు అని అంటున్నాడు. కానీ ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘై మాత్రం మేము అమెరికాతో ఎలాంటి డైరెక్ట్ చర్చలు జరపడం లేదని ఖండించారు. తెర వెనక ఓమన్ దేశం మధ్యవర్తిత్వం వహిస్తోంది. గల్ఫ్ దేశాల సాయంతో హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకునేందుకు ఇరాన్ స్వచ్ఛందంగా ఫీజులు వసూలు చేసుకునేలా ఒక ప్రతిపాదనను కూడా సిద్ధం చేశారు. అంటే ఇరాన్కి లొంగిపోయి శాంతిని కొనుక్కోవాలని చూస్తున్నారు.
ఇదెంత విడ్డూరం ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ఇరాన్ తన గుప్పెట్లోకి ప్రపంచ జలమార్గాన్ని తీసుకొని బ్లాక్మెయిల్ బ్లాక్ చేస్తుంది. ప్రపంచ దేశాలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఐక్యరాజ్య సమితి, అలాగే చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు ఏం చేస్తున్నాయి? బాబు, మీకు కావాల్సిన ఫీజులు మేము కట్టుకుంటాం, దయచేసి మా ఓడలను మాత్రం వదిలేయండి అని ఇరాన్ను బ్రతిమాలుకుంటున్నాయి. ఇది శాంతి అని ఎవరైనా అంటారా? వాళ్ళకి భయం పుట్టి లొంగిపోవటం కదా ఇది. శాంతి ఎలా అవుద్ది? ప్రపంచ దేశాలన్నీ ఒక ఉగ్రవాద దేశం ముందు మోకరిల్లుతున్నాయి. కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్ నడుస్తున్న టైంలో, ఇదే టైంలో తెర వెనుక ఎవరి ఊహకు అందని మరో 2 భయంకరమైన సంఘటనలు జరిగాయి. మొదటిది శనివారం జూలై 25వ తేదీన సౌదీ అరేబియాలోని ప్రముఖ జాజాన్ ఆయిల్ రిఫైనరీపై ఊహించని రీతిలో అతిపెద్ద భారీ దాడి జరిగింది. ఇది చిన్న విషయంగా కనిపిస్తోందా? దీనివల్ల ఏకంగా రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తి చేసే ఆయిల్ రిఫైనరీని సౌదీ ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. కనీసం ఆగస్టు 15 వరకు ఇది ఓపెన్ అయ్యే ప్రసక్తే లేదని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? రేపొద్దున ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండె మీద ఇరాన్ కొట్టిన దెబ్బ. ఇక రెండవది అత్యంత షాక్కి గురిచేసే విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు తన యుద్ధమేదో తాను చేసుకుంటున్న ఉక్రెయిన్ సడన్గా కాస్పియన్ సముద్రంలో ఉన్న ఇరాన్ సైనిక రవాణా నౌకపై దాడి చేసింది. ఇందులో ఒక ఇరాన్ నావికుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దాడితో రష్యాకి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి ఉక్రెయిన్కు ఒక కఠినమైన వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ నౌకపై ఉక్రెయిన్ చేసిన దాడిని నేరుగా రష్యా, ఇరాన్ల మీద చేసిన దాడిగానే మేం భావిస్తున్నాం అంటుంది. దీనికి ఉక్రెయిన్ అతి త్వరలో భయంకరమైన పరిణామాలు అనుభవిస్తుంది అని పుతిన్ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తున్నారా? పజిల్ ముక్కలు ఎలా కలుస్తున్నాయో మీకు అర్థమవుతుందా? నిన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేరు, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం వేరే అని ప్రపంచం అనుకుంది. కానీ ఇప్పుడేమైంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధ జ్వాలలు నేరుగా వచ్చి ఇరాన్కి అంటుకున్నాయి. అన్నీ ఒకటవుతున్నాయి. ఇదేదో అనుకోకుండా జరుగుతున్నది కాదు. బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడిన గోగు మాగోగు యుద్ధానికి వేదిక సిద్ధమవుతోంది. ఆ ప్రవచనంలో దేవుడు చెప్పినట్లుగా మాగోగు అంటే రష్యా, పారసీక దేశం అయిన ఇరాన్ ఎలాగైతే ఒక భయంకరమైన కూటమిగా ఏర్పడతాయో, అక్షరాలా ఈరోజు మనం అదే చూస్తున్నాం. ఒకవైపు రష్యా, ఇంకోవైపు ఇరాన్ చేయి కలిపి ఒక మహాకూటమిగా మారుతున్నాయి. బైబిల్ ప్రవచనం మన కళ్ళ ముందే జీవం పోసుకుంటుంది. ఇదిలా ఉంటే నెతన్యాహుకు కేవలం మిడిల్ ఈస్ట్లోనే కాదు, అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కూడా ఒక పెద్ద రాజకీయ యుద్ధం నడుస్తోంది. న్యూయార్క్ సిటీ కొత్త మేయర్ జోరాన్ మమ్దాని నెతన్యాహుని ఏకంగా ఒక యుద్ధ నేరస్తుడని ముద్రవేశాడు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న ఘోరమైన దారుణాల వెనక ఆయనే ఉన్నాడని, ఆయన న్యూయార్క్ గడ్డ మీద అడుగు పెడితే వెంటనే అరెస్ట్ చేయాలని జోరాన్ మమ్దాని అంటున్నాడు. దీనిపై నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యాడు. ఆ జోరాన్ మమ్దాని మాట్లాడే మాటలు యాంటీసెమిటిజంను పెంచుతున్నాయని, యూదుల వ్యతిరేకతను పెంచుతున్నాయని, అతను కావాలనే సమాజంలో ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాడని నెతన్యాహు అంటున్నాడు. ఒక మేయర్గా అందరినీ సమానంగా చూడాల్సింది పోయి మతాల మధ్య, గ్రూపుల మధ్య గొడవలు పెడుతున్నాడని నెతన్యాహు మమ్దాని మీద మాట్లాడుతున్నాడు. న్యూయార్క్లో తనను అరెస్ట్ చేస్తామనే బెదిరింపులు ఉన్నప్పటికీ అతను దేనికి భయపడేది లేదని, భవిష్యత్తులో తాను ఖచ్చితంగా న్యూయార్క్ వెళ్తానని నెతన్యాహు అంటున్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. నెతన్యాహును అరెస్ట్ చేయాలనే డిమాండ్ కేవలం ఈ న్యూయార్క్ మేయర్ దగ్గర నుంచే రాలేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ ప్రధాని మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో, ఎన్ని దేశాలు ఆయన జైల్లో పెట్టాలని చూస్తున్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మొదటిగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ICC. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ కోర్టు. ఇక్కడి చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ నెతన్యాహు దళాలు గాజాలో ఆకలిని ఒక ఆయుధంగా వాడుతున్నాయని, అమాయకులను చంపుతున్నాయని ఆరోపిస్తూ ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అప్లై చేశారు. ఒకవేళ ఈ వారెంట్ కనుక పాస్ అయితే నెతన్యాహు ప్రపంచంలోని 124 దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆయా దేశాల ప్రభుత్వాలు నెతన్యాహును వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాల్సిందే. ఒక దేశ ప్రధాని మీద ఇంత పెద్ద అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ రావటం మామూలు విషయం కాదు. రెండవది సౌత్ ఆఫ్రికా వేసిన జెనోసైడ్ కేసు. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానంలో సౌత్ ఆఫ్రికా దేశం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక పెద్ద కేసు వేసింది. నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనా వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టేయాలని చూస్తోందని, ఆయన వెంటనే ఆపాలని కోర్టుకెక్కింది. దీనికి చాలా దేశాలు మద్దతు కూడా పలికాయి. మూడవదిగా యూరప్ దేశాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి. స్పెయిన్, ఐర్లాండ్, నార్వే లాంటి దేశాలు ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల్లోని ఎన్నో మానవ హక్కుల సంఘాలు నెతన్యాహు తమ దేశాలకు వస్తే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఆయా ప్రభుత్వాలపై కోర్టుల్లో పిల్లు వేసి తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయెల్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిపోయింది.
ఇజ్రాయెల్ లోపల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సొంత దేశ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా భయంకరమైన ఆందోళనలు చేస్తున్నారు. మాకు ఈ ప్రధానొద్దు, ఆయన వెంటనే రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఇక దేశం బయట చూస్తే ప్రపంచం మొత్తం ఆయన్ని ఒక వార్ క్రిమినల్గా ముద్రవేసి ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేద్దామా అని కాసుకొని కూర్చున్నారు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? బైబిల్లో దేవుడు చెప్పిన ప్రవచనం అక్షరాలా నెరవేరుతున్నట్లు అనిపించడం లేదు? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ దినమున నేను యెరూషలేమును లోకములోని సమస్త జనులకు బరువైన రాయిగా చేస్తాను, దానిని ఎత్తువారందరూ బహుగా గాయపడుదురని చెప్పాడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ను ఆ బరువైన రాయిలాగే చూస్తున్నాయి. రాబోయే కాలంలో ఇజ్రాయెల్ దేశం ఎలా ఏకాకి కాబోతుందో, లోకమంతా ఆ చిన్న దేశం మీదకి ఎలా పగతో రగిలిపోతుందో ఈ పరిణామాలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రవచనం వేగంగా నెరవేరుతుంది. గడియారపు ముళ్ళు ఆఖరి ఘట్టానికి చేరుకుంటోంది. జూలై 28, 2026న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ని కలవడానికి వాషింగ్టన్ చేరుకున్నాడు. ఇజ్రాయెల్లో పరిస్థితులు చూస్తే నాకు అందిన సమాచారం ప్రకారం అక్కడ ఫైటర్ జెట్స్ మొత్తం మూవ్ అవుతున్నాయట, ఒక చోటు నుంచి మరో చోటకి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో యుద్ధం ఆపి చర్చలు జరుపుదాం, శాంతిని తీసుకొద్దాం అని అంటుంటే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇప్పుడే ట్రంప్ని కలవడానికి అమెరికా వెళ్ళారు కదా. అసలు నెతన్యాహు ప్లాన్ ఏంటి? నెతన్యాహు చెప్పే మాట ట్రంప్ వింటాడా? ఈ మీటింగ్ వెనక ఒక భయంకరమైన సీక్రెట్ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం ప్రకారం ఇరాన్ లోపల అత్యంత వేగంగా అణుబాంబుల తయారీని మళ్లీ రీబిల్డ్ చేస్తోందనే పక్కా ఇంటెలిజెన్స్ సాక్ష్యాలను నెతన్యాహు ట్రంప్కు చూపించబోతున్నాడు. ఇరాన్ అణుబాంబు తయారు చేయకముందే దానిపై ఇజ్రాయెల్ ఒకేసారి భయంకరమైన దాడి చేయాలని ట్రంప్ని కన్విన్స్ చేయబోతున్నాడు నెతన్యాహు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇరాన్ చేతికి అణుబాంబులు చిక్కితే ఇజ్రాయెల్ మనుగడకే ముప్పు. అందుకే నెతన్యాహు 28వ తారీఖు, ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్న టైంలో, ఈరోజు ట్రంప్తో చాలా సీరియస్గా చర్చలు జరపడానికి అమెరికా వెళ్ళాడు. కానీ ట్రంప్పై అమెరికాలో కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒకవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఈరోజే ట్రంప్ని కలుస్తున్నారు. ప్రపంచాన్ని శాసించే ఇద్దరు పెద్ద నేతలు ఈరోజు ట్రంప్ ముందు నిలబడ్డారు. ఒకరు ఇజ్రాయెల్ ప్రధాని, ఇంకొకరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. ఈ త్రైపాక్షిక కూటమి చర్చల నిర్ణయాలు ఈ ప్రపంచ భవిష్యత్తును మార్చబోతున్నాయి. అమెరికా దాడులు ఆపేసింది, ఇరాన్ శాంతి చర్చలు నటించింది, సౌదీ రిఫైనరీ కూలిపోయింది, రష్యా ఏమో కాస్పియన్ సముద్రం గుండా యుద్ధంలోకి దిగింది. ఇవన్నీ చూసి లోకం అనుకుంటోంది, ట్రంప్ దాడులు ఆపాడు కదా, శాంతి వస్తుందని. కానీ నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, నక్కలు సింహాలతో రాజీ పడగలవా? ఇరాన్ తన అణుబాంబు ప్లాన్లను ఆపుతుందా? ఇజ్రాయెల్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఊరుకుంటుందా? అసలు ఊరుకోదు. ఇది దేవుడు రాసిన కథ. బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో స్పష్టంగా రాసింది, కడవరి దినాలలో పారసీక దేశము, ఇరాన్, కూషు దేశము, పూతు దేశము, ఉత్తర దిక్కున ఉన్న తొగర్మా, టర్కీతో కలిసి ఇజ్రాయెల్ పైకి దండెత్తొస్తాయి. టర్కీ అమెరికా నుండి F-35 విమానాల రూల్స్ దగ్గర ఏదో తేడా వచ్చి పొందలేకపోయింది. ఇంకా టర్కీ ఇప్పటికీ ఇరాన్ వైపు మొగ్గు చూపుతోంది కూడా. పైగా ఇజ్రాయెల్ను లేకుండా చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. రష్యా ఏమో ఇరాన్ షిప్ మీద దాడి జరిగితే తనపై దాడి జరిగినట్లు ఫీల్ అవుతోంది, బాధపడుతోంది. అంటే ప్రవచనంలో చెప్పబడిన రష్యా, టర్కీ, ఇరాన్ కూటమి కళ్ళ ముందే తయారవుతోంది. మీరు గమనిస్తున్నారా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేల్కోండి, కళ్ళు తెరవండి. మీరు చూస్తున్నది సాధారణ వార్తలు కాదు. ఇది రక్షకుడైన యేసుక్రీస్తు రాకడకు సిద్ధమవుతున్న భూమి యొక్క ప్రసవ వేదన. భయపడకండి, కానీ సిద్ధపడండి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు మీ హృదయాలు కలవరపడకూడదు. ఎందుకంటే మన విమోచన సమయము దగ్గర పడుతోంది. ఈ లోకపు రాజులు ఎంత సందులు చేసుకున్నా, ఎంత శాంతి ఒప్పందాలు రాసుకున్నా, మన దేవుడైన యెహోవా అనుమతి లేనిదే ఏదీ జరగదు. ఈరోజు ఈ సుదీర్ఘ విశ్లేషణను మీ ముందుకు తీసుకురావడానికి కారణం మీ ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోవడానికే. సమయం లేదు, తలుపులు త్వరలోనే మూయబడబోతున్నాయి. మీ పాపాలను ఒప్పుకొని దేవుని వైపు తిరగండి. ఈ వీడియో మీకు నిజంగా కళ్ళు తెరిపించిందని నేను నమ్ముతున్నాను. ఈ అంత్య దినాల సత్యాలను మరికొంతమందికి చేరవేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. మరణాత. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజు మహిమాన్వితుడై మేఘమామనునై వచ్చుచున్నాను. రాజు మహిమాన్వితుడై మేఘమామ